Hi, welcome back to my YouTube channel Rahman's Health and Biology Hub. Don't forget to subscribe, share and like my videos. Thank you. ఈ క్షయవ్యాధిని మనము పల్మనరీ టీబీ అంటాం. ఏమంటాం? పల్మనరీ అంటే అనే పదము ఊపిరితిత్తులకు సంబంధించింది. టీబీ అంటే క్షయవ్యాధి. కాబట్టి ఊపిరితిత్తులకు వచ్చింది కాబట్టి పల్మనరీ టీబీ అంటాం. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. ఊపిరితిత్తులు మాత్రమే కాదు, శరీరంలోని ఏ భాగంలో అయినా సరే రావచ్చు. ముఖ్యంగా బ్రెయిన్కి రావచ్చు, బ్రెయిన్ టీబీ అంటాం. అలాగే మనకి బోన్స్కి రావచ్చు, శరీరంలో ఎముకలు రావచ్చు, బోన్ టీబీ అంటాం. అలాగే కిడ్నీస్కి రావచ్చు, అలాగే లింఫ్ గ్లాండ్స్కి రావచ్చు, స్కిన్కి రావచ్చు. చూసారా, మనం ఏమనుకుంటున్నాము, లంగ్స్కి మాత్రమే టీబీ వస్తుందని అనుకుంటున్నాం ఇప్పుడు దాకా. కానీ లంగ్స్ మాత్రమే కాదు, లంగ్స్ నుంచి ఇది శరీరంలోని మిగతా భాగాలకు పాకి మిగతా భాగాలను కూడా పాడు చేస్తుంది. సచ్ ఎ ఫేటల్ డిసీజ్ టీబీ. అలాంటప్పుడు ఊపిరితిత్తులు కాకుండా శరీరంలోని మరి ఏ ఇతర భాగాలకు క్షయవ్యాధి వచ్చినా కానీ దాన్ని మనం ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటాం. ఏమంటామమ్మా? ఇప్పుడు చెప్పండి, టీబీని కలుగజేసే కారణ క్రిమి పేరు చెప్పండి ఒకసారి. మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్. మరి ఈ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియాని మొట్టమొదటగా కనుగొన్నది ఎవరు చెప్పగలుగుతారా ఎవరన్నా? ఏమా, ఏ సంవత్సరంలో మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ ని కనుగొనబడింది ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్తాను వినండి. 1882 సంవత్సరంలో. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత అడుగుతాను నేను. ఏ సంవత్సరంలో? ఒక జర్మన్ డాక్టర్ రాబర్ట్ కోచ్, అతని పేరేంటి? రాబర్ట్ కోచ్, ఏ జర్మన్ డాక్టర్, హ్యాస్ ఇన్వెంటెడ్ అండ్ డిస్కవర్డ్ ద బ్యాక్టీరియా కాల్డ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఇతను కనుక్కున్నాడు. చూసారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనము అతని పేరు మీద శతాబ్ది సంవత్సరాలు కూడా చేస్తాం, రాబర్ట్ కోచ్. అందుకోసమే ఆయన్ని మనం ఏమంటామంటే క్షయవ్యాధి పితామహుడు అంటాం. ఏమంటాం? కాబట్టి మీకు బేసిక్ పాయింట్స్ చెప్పాను. అయితే ఇక్కడ 3 స్టేజెస్ ఆర్ దేర్ ఇన్ టీబీ. ఈ టీబీ మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఏమంటామంటే ప్రైమరీ టీబీ అంటాం. ఫస్ట్ స్టేజ్ ఏమంటాం మనం? సెకండ్ స్టేజ్ లేటెంట్ టీబీ. థర్డ్ స్టేజ్ యాక్టివ్ టీబీ. హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్? ఫస్ట్ స్టేజ్ ఏంటి? సెకండ్ స్టేజ్ లేటెంట్, థర్డ్ స్టేజ్ యాక్టివిటీ. ఇప్పుడు మనం ప్రైమరీ టీబీ అంటే ఎప్పుడైనా సరే ఒక ఆరోగ్యవంతుడు క్షయవ్యాధిగ్రస్తుడి నుండి డ్రాప్లెట్స్ ద్వారా ఇతను ఇన్ఫెక్ట్ అయినప్పుడు, అతను ఒక క్షయవ్యాధిగ్రస్తుడు దగ్గాడనుకోండి, ఆ దగ్గటం ద్వారా లేదా తుమ్మటం ద్వారా చేదటం ద్వారా వచ్చినటువంటి క్రిములు ఒక ఆరోగ్యవంతుడు పీల్చినప్పుడు వెంటనే మన ముక్కు నుంచి లేదా నోటి నుంచి మన శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళి అక్కడ ఆ బ్యాక్టీరియా, అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో ఈ వ్యాధి క్రిములు, నేను చెప్పాను కదా, ఊపిరితిత్తులు అనేటువంటి సంచి లాంటి నిర్మాణాల్లో ఆల్వియోలో ఉంటాయని, అక్కడికి వెళ్ళి ఇన్ఫెక్షన్ని కలగజేస్తాయి. అలా కలగజేసినప్పుడు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వెంటనే మనం క్షయవ్యాధికి గురైపోయి మనకు ఆ వ్యాధి లక్షణాలు 1 నుంచి 2 వారాల్లో ఆ వ్యాధి లక్షణాలు బయటకు పడతాయి. దీన్ని మనం ప్రైమరీ టీబీ అంటాం. ఏమంటాం దీన్ని? 1 నుంచి 2 వారాల్లోనే మనకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అంటే ఇప్పుడు మనం వ్యాధి లక్షణాల గురించి ఒకసారి చెప్పుకుందాం. మరి క్షయవ్యాధి వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే,
ఫస్ట్ చెప్పాం కదా లంగ్స్ సంబంధించిందని. కాబట్టి అలాంటి వాటి సంబంధించిన లక్షణాలు ఏంటి? దగ్గు, 3 వారాల కంటే మించిన దగ్గులో రక్తం పట్టడం, కళ్ళె పట్టడం, ఇట్స్ ఎ ఫస్ట్ సిమ్టమ్. ఏం చెప్పండి అమ్మ ఒకసారి? దగ్గుతో కళ్ళె పట్టడం, కళ్ళెలో రక్తం పట్టడం. ఇది గనక 3 వారాలు తగ్గకుండా దగ్గు వస్తూ, దగ్గులో కళ్ళె పడుతూ, రక్తం పడుతూ ఉన్నది అంటే మనం టీబీ అని గుర్తించాలి. ఎవరికైనా మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ మీ కొద్దిగా ఎవరో ఒకరు స్టూడెంట్స్ కి పాప ఒక 10 days ఎక్కువ కాపులు రావడం కానీ, కొద్ది లైట్ ఫీవర్ ఉంది, వెయిట్ లాస్ అంటే బరువు తగ్గిపోవడం కానీ, ఏమన్నా ఫుడ్ తినకుండా ఉండడానికి హెపటైట్ లాస్ అంటాం మరి ఆకలి లేకుండా ఇట్లాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి మీరు చెప్తాం కానీ, లేదంటే మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ తో కానీ మొహమాటం పడచ్చు, భయం ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు మీకు ఏమైనా ట్రీట్మెంట్స్ తర్వాత ఇంజెక్షన్స్ ఏం చేసేవాళ్ళం, సింపుల్ గా బ్లడ్ టెస్ట్ చేసుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అన్నిటికన్నా ముందు మన హైజీన్ ఉండాలన్నమాట. ఫుడ్ తినేటప్పుడు కంప్లీట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, ఎట్లా పడితే అట్లా కాకుండా. ఫస్ట్ మనం నీట్గా హైజీన్గా ఉండాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఫుడ్ తినేటప్పుడు. వీటితో పాటు హెల్దీ ఫుడ్ తినాలి. ఎప్పుడైనా మనకి ఏదైనా డిసీజ్ రోగం మనల్ని దగ్గరికి రాకుండా ఉండాలంటే మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఎప్పుడు ఉండిద్ది? మనం హైజీన్గా ఉండాలా, హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలా, విటమిన్ సి ఫుడ్స్, ఇట్లా డ్రై ఫ్రూట్స్ మీ స్కూల్లో పెడతారు కదా, టైం టు టైం బ్రేక్ఫాస్ట్ లంచ్ కానీ ఏది స్కిప్ చేయకూడదు, ఏది మానేయకూడదు. మనకి నచ్చకపోయినా కూడా పెట్టింది తినాలన్నమాట. ఎందుకంటే హెల్దీ ఫుడ్ అనమాట. బయట దొరికే జంక్ ఫుడ్ తింటే మన బాడీ కూడా జంక్ అయిపోతుంది. సో హెల్దీ ఫుడ్ తినాలా. ఈ జంక్ ఫుడ్ల కన్నా హెల్దీ ఫుడ్ తింటూ నీట్గా హైజీన్గా ఉంటూ, ఏదైనా ప్రాబ్లం వస్తే మీ మిస్తో షేర్ చేసుకోవడం కానీ, ఏదైనా సిక్ అయితే ఇంట్లో మీ పేరెంట్స్ చెప్తే ఏదైనా ట్రీట్మెంట్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. మనకి టీబీకి సంబంధించి ఏదైనా ఇట్లా మీకు డౌట్ఫుల్గా ఉందంటే మనకి నుదురుపాడు పిఎస్సీలో టీబీ టెస్ట్ చేస్తారన్నమాట. మీకని కాదు, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు, తాతయ్య కానీ, నాయనమ్మ, మీ పేరెంట్స్, మీ సర్కిల్లో ఎవరున్నా కానీ ఇట్లాంటి సిమ్టమ్స్తో మీరు సఫర్ అవుతుంటే మీరు ఇమీడియట్గా వాళ్ళకి చెప్పండి, వెళ్ళి పలానా చోటకి ఒక టెస్ట్ చేయించుకోండి. బయట ప్రైవేట్లో చేస్తే దగ్గర 2-3,000 కాస్ట్ చేస్తారు. మనకి గవర్నమెంట్లో ఫ్రీగానే టెస్టులు చేస్తారు. ఇవి ఒకవేళ నెగిటివ్ వస్తే ఏ గోల్ లేదు. ఇన్ కేసు ఒకవేళ పాజిటివ్ వస్తే ఫ్రీగా 6 months దాని ట్రీట్మెంట్ సరిపోయే మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు. ప్లస్ వాళ్ళకి ఫుడ్ సపోర్ట్ కూడా ఎవ్రీ మంత్ ఫుడ్ బాస్కెట్ ఇస్తారు. మోర్ ఓవర్ వీటన్నిటికన్నా అమౌంట్ కూడా ఇస్తారు అన్నమాట. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక 1,000 రూపీస్ ఏమో ఇస్తారు. దగ్గర 6 monthsకి 6,000 రూపీస్ అమౌంట్ మీకు ఫుడ్ బాస్కెట్, మెడిసిన్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు. ఏ ఒక్క సింగిల్ పెన్నీ అంటే రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు అనమాట. సో జాగ్రత్తగా ఉండాలా మనం, మన చుట్టుపక్కల జాగ్రత్త ఉండడం కూడా మన బాధ్యత అనమాట. అంటే ఈ స్కూల్ యాజమాన్యానికి మరీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పిన వెంటనే ఇంతమంది పిల్లల్ని ఇక్కడ గ్యాదర్ చేసి మీ వాల్యుబుల్ టైంని, అంటే ఇది కూడా మంచి ప్రోగ్రామ్ ఆ ఉద్దేశంతో ఇచ్చారు మేడం గారు. కాబట్టి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అందరూ నిలబడండి, ప్లెడ్జ్ చేద్దాం, ప్రతిజ్ఞ చేద్దాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు మనం ప్రధానమంత్రి టీవీ ముక్త భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేస్తాము. మన రాంబాబు గారు STS ఈ ప్రతిజ్ఞ చదువుతారు, మీరు చదవండి. మొట్టమొదటిసారిగా నేను చదువుతాను, మీరు కూడా పలకండి. ఓకేనా? ఓకే సార్. నేను సరైన జ్ఞానంతో టీబీ వ్యాధి పట్ల భయాన్ని తొలగిస్తాను. నేను అప్రమత్తంగా ఉంటాను. టీబీకి సంబంధించిన వివక్ష మరియు కళంకాన్ని అంతం చేస్తాను. నేను టీబీ రహిత భారతదేశం కోసం నన్ను నేను అంకితం చేస్తున్నాను. टीबी हरेगा, देश जीतेगा। टीबी हरेगा, देश जीतेगा। टीबी हरेगा, देश जीतेगा। थैंक यू।